డీజిల్ ఇంజన్లు పిస్టన్ ఇంజన్లు. ఇవి రసాయన శక్తిని ఉష్ణగతి శక్తిగా మారుస్తాయి. వాటిని 2 లేదా 4 స్ట్రోక్ ఇంజన్లుగా రూపొందించవచ్చు. రుడాల్ఫ్ డీజిల్ రూపొందించిన డీజిల్ సైకిల్ ప్రక్రియ అనేది డీజిల్ ఇంజన్ కొరకు థర్మోడైనమిక్ పోలిక ప్రక్రియ. డీజిల్ ఇంజన్లు గాలిని మాత్రమే కంప్రెస్ చేయడం ద్వారా పనిచేస్తాయి. డీజిల్ ఇంజిన్లు గాలిని మాత్రమే కంప్రెస్ చేయడం ద్వారా పనిచేస్తాయి. ఇది సిలిండర్ లోపల గాలి ఉష్ణోగ్రతను ఎంత ఎక్కువ స్థాయికి పెంచుతుందంటే కంబస్టివ్ ఛాంబర్లోనికి ఇంజెక్ట్ చేయబడ్డ టోమైజ్డ్ డీజిల్ ఫ్యూయల్ దానంతటా అదే మండుతుంది. కంబస్టివ్కు ముందు ఫ్యూయల్ గాలిలోకి ఇంజెక్ట్ చేయబడటం వల్ల ఇంధన వ్యాప్తి అసమానంగా ఉంటుంది. దీనిని విజాతీయ వాయు ఇంధన మిశ్రమం అని అంటారు. డీజిల్ ఇంధనం ఉద్భవించింది. రుడాల్ఫ్ డీజిల్ 1982లో కనుగొన్న తన కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ కోసం డీజిల్ ఇంధనంగా బొగ్గు దుమ్మును ఉపయోగించడానికి తన ఇంజన్ను రూపొందించాడు. కూరగాయల నూనెలతో సహా ఇతర ఇంధనాలతో ప్రయోగించాడు. 1900, 1911 మధ్యకాలంలో ఈ ఇంజన్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. డీజిల్ మార్చి 18, 1858న ప్యారిస్లో జర్మన్ తల్లిదండ్రులకు జన్మించాడు. వారి కుటుంబం 1870లో ఇంగ్లాండ్కు వెళ్ళింది. చిన్నతనంలో రుడాల్ఫ్ను జర్మనీలోని పాఠశాలకు పంపారు. మ్యూనిచ్లోని సాంకేతిక కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అతను ప్యారిస్కు వెళ్ళి శీతలీకరణ సంస్థలో పనిచేశాడు. గ్యాసోలిన్ ఇంజన్ల కంటే ఇంధనాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించే ఇంజన్ను అభివృద్ధి చేయడానికి అతను తన సమయాన్ని ఎక్కువగా కేటాయించాడు. సుమారు 1890 డీజిల్ దాని ఇంధనాన్ని మండించడానికి అధిక కంప్రెస్డ్, అధిక ఉష్ణోగ్రత గాలిని ఉపయోగించే ఇంజన్ కోసం వచ్చింది. ఆయన 1892లో ఈ ఆవిష్కరణ కోసం జర్మన్ డెవలప్మెంట్ పేటెంట్ను పొందారు. డీజిల్ ఇంజన్ ఒక అంతర్గత దహన యంత్రం. రుడాల్ఫ్ డీజిల్ పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. దీనిలో మెకానికల్ కంప్రెషన్ కారణంగా సిలిండర్లోని గాలి అధిక ఉష్ణోగ్రత వలన ఇంధనం మండుతుంది. ఇది డీజిల్ ఇంధనంతో సహా వివిధ రకాల ఇంధనాలపై పనిచేయగలదు. డీజిల్ ఇంజన్లు 2 స్ట్రోక్, 4 స్ట్రోక్ పిస్టన్ ఇంజన్లుగా అందుబాటులో ఉన్నాయి. అవి సాపేక్షంగా అధిక స్థాయి సామర్థ్యం కలిగి ఉంటాయి. దాని సంశ్లేషణ ఉష్ణోగ్రత పెట్రోల్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఇవి ప్రారంభంలో ప్రామాణిక ఆవిరి యంత్రాలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడ్డాయి. 1910 నుంచి జలాంతర్గాముల్లో, ఓడల్లో ఉపయోగిస్తున్నారు. తర్వాత ఇది నగర వాహనాలు, ట్రక్కులు, భారీ పరికరాలను మార్చే పవర్ ప్లాంట్లలో ఉపయోగంలోకి వచ్చింది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద సులభంగా కాలిపోదు కాబట్టి సాయుధ వాహనాలు, సైనిక వాహనాలు, అలాగే ట్యాంకుల్లో డీజిల్ ఉపయోగించబడుతుంది. డీజిల్ ఇంజన్లు చాలా టార్క్ను అందించగలవు. అందువల్ల ఇది సరుకు రవాణా, ట్రక్కులు, ట్రాక్టర్లలో కూడా ఉపయోగించబడుతుంది. ఇది పెట్రోల్లా ఎక్కువ CO2 గ్రీన్ హౌస్ వాయువులను వెలువరచదు.